పీఠాపురం పట్టణం అగ్రహారం సమీపంలో సుమారు 90 సెంట్లు ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న జిల్లా దళిత బహుజన పార్టీ అధ్యక్షుడు రాజాల నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు జిల్లా భూ సర్వే అధికారులు సదరు భూమిలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఆక్రమణకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకొని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సురవరపు సత్యరాజు, కండవల్లి మారేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం సిఎంసి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇక్కడ ప్రభుత్వ భూమి శ్మశాన వాటిక 150 సర్వే నెంబర్ 150లో 27 సెంట్లు భూమి ఉండగా అది లాస్ట్ పోయిన గతంలో మన పిఠాపురం కమిషనర్ గారు సర్వేలో అందరూ కూడా సర్వే చేసి ఇక్కడ శ్మశాన వాటికి ఓన్లీ 10 సెంట్లు మాత్రమే ఉందని చెప్పేసి రికార్డెడ్ గా చూపిస్తున్నారు. అయితే గతంలో 27 సెంట్లు ప్రభుత్వ భూమి శ్మశాన వాటిగా ఉండాలి, కానీ అది 10 సెంట్ల వరకే చూపిస్తున్నారు. అది కాక ఈ ఏరియాలో ఈ గవర్నమెంట్ ఈ స్థలంలో చెట్లు దాదాపు 5-6 లక్షల రూపాయల చెట్లు నరికేసుకుని పట్టుకెళ్ళిపోయారు. అవి కూడా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అది కాకుండా రైతువారి కాలువ, పంట కాలువ, ఈ కాలువని మొదలుకొని ఇలాగా ఈ చెరువుకి దారి రైతువారి కాలువ ఉండేది. ఈ కాలువ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క లేఅవుట్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిమెంట్ రోడ్ వేసేసి ఈ కాలువకి ఎటువంటి దారి లేకుండా కనీసం కింద తోటలు కూడా వేయకుండా నీటి పారుదల లేకుండా చేసేసి వీళ్ళు చాలా అన్యాయంగా ఈ భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ అధికారులు లాస్ట్ టైం మండల సర్వేలు, జిల్లా పంచాయతీ సర్వేలు వచ్చారు. అయితే నరసింహపురం పంచాయతీ సర్వేలు వచ్చారు. అయితే ఇప్పుడు మేమంటే కలెక్టర్ ఆఫీసులో మేము అర్జీ పెట్టుకున్నాం. అది మాకు జిల్లా స్థాయిలో జిల్లా సర్వేర్ గారు మాకు సర్వే చేయాలని చెప్పేసి పెట్టుకున్నాం. ఈ రోజు మొన్న వచ్చేది జిల్లా సర్వేర్ గారు టైం సరిపోక మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇది సర్వే చేస్తున్నారు. ఇది ఎంతవరకు మాకు నిర్ధారణ అవుతుంది అనేది మొత్తం 90 సెంట్లు భూమి ఆక్రమణ గురైతే అందులో 10 సెంట్లు మాత్రమే శ్మశాన వాటికి చూపించారు. అది ప్రభుత్వం వారు ఏమీ తెలియనట్టు ఉంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు దయించి ఈ యొక్క భూమిని మీరు పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసి ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి వీలు లేకుండా మీరు లేనటువంటి వాళ్ళకి సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఇలాగ పిఠాపురంలో చాలా భూములు కబ్జాలు గురవుతున్నాయి. ఈ భూముల్లో కూడా కబ్జాలు జరగకుండా ఈ పెత్తందారులు లాక్కోకుండా ఇటువంటి భూముల్ని ప్రభుత్వం వారు గుర్తించి వెంటనే స్పందించి పేదలు అనేటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలుగానే ఇస్తారని కోరుకుంటామండి. త్వరగా ఇది పూర్తి చేసి ఇది అర్జీ పెట్టుకుని దాదాపు 6-7 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ సరైన నాయకత్వం, సరైన నిర్ధారణ జరగని పరిస్థితి.